తల పై భాగంలో నొప్పి ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం. తల పై భాగంలో నొప్పి ఎందుకు వస్తుందంటే తగినంత వాటర్ తాగినట్లయితే తల పై భాగంలో నొప్పి వస్తుంది. దీన్ని డిహైడ్రేషన్ అంటారు. అప్పుడు మనం వాటర్ రోజుకి ఎన్ని గ్లాసులు తాగాలి? 10 గ్లాసులు దాదాపు తాగాలి. పగలు ఎక్కువ తాగి నైట్ అనేది తక్కువ తీసుకున్నట్లయితే మరి బాగా డిహైడ్రేషన్ ఉన్నప్పుడు పై భాగంలో తల పై భాగంలో నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుంది? నీరు తగినంత తాగపోయినట్లయితే మరి తల పై భాగంలో నొప్పి వస్తుంది. దీన్ని డిహైడ్రేషన్ అంటారు. డిహైడ్రేషన్ అంటారు అంటే నువ్వు వాటర్ తగినంత తాగకపోతే డిహైడ్రేషన్ వచ్చి నీరసం వచ్చింది. తల పై భాగంలో నొప్పి కూడా వస్తుంది. రోజుకి 10 గ్లాసులు వాటర్ తాగాలి. ఎక్కువ వాటర్ తాగపోయినట్లయితే కిడ్నీస్ కూడా ఒక్కోసారి దెబ్బతినే అవకాశం ఉంటుంది. నోరు కూడా ఎండిపోయింది. మరి ఎక్కువగా చికాకు, ఇసుకు, టెన్షన్ కూడా వచ్చింది. అందుకని వాటర్ రోజుకి ఒక 10 గ్లాసులు వాటర్ తాగినట్లయితే మన కిడ్నీలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. మరి రక్త ప్రసారం అనేది బాగా జరుగుతుంది. మరి ఈర్ను కూడా బాగా వస్తాయి. మరి ఒంట్లో ఉన్న భాగాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇది మరి తలపై భాగంలో నొప్పి ఎందుకు వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.